అండ్ ఎమోషన్స్ కూడా అదే విధంగా బాగా పండించారు సినిమాలో. ఓకే, అండ్ ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా రికమెండెడ్ సినిమా ఇది. కానీ కొన్ని దగ్గరలో ఈ జీకే అనేవి రాలేదు. అండ్ మీ అందరికీ ఒకటే మాట, మా ఏరియాలో పాలతో టీ బాగా పెడతారు, కన్ఫర్మ్గా అందరూ వచ్చేదమ్మా. హైలైట్స్ ఏంటంటే విశ్వకర్మ యాక్టింగ్ చాలా రోజుల తర్వాత మస్తు నవ్వించిండు. అంటే కంబ్యాక్ మూవీ అని చెప్పుకో. జాతిరత్నాల ఆ స్టైల్లో ఉంది. జాతిరత్నాల స్టైల్ అంటే ఆ టైప్ ఆఫ్ కాదు ఇది, బట్ కొత్తగా ఉంది. సూపర్ ఉంది అన్న. విశ్వ పర్ఫార్మెన్స్ అంటే వేరే అన్న యాక్టింగ్ అంటే వస్తుందని అసలు మళ్ళీ ఇటు పడింది అనుకోవచ్చా? మళ్ళీ ఇటు పడింది అనుకోవచ్చు. ఆశీర్వాద్ ఉప్పు, విశ్వకర్మ నిప్పు. బాగుంది. విశ్వక్ సేన్ మంచి కంబ్యాక్ అనుకోవచ్చు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీ వాళ్ళందరూ చూడవచ్చు. జాతిరత్నాల తర్వాత ఈ సినిమా చాలా అద్భుతంగా తీసారు, చాలా బాగుంది. ఆ స్టోరీ ఇచ్చే పంచులు ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ ఇదిగా తీసారు, చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయొచ్చు అన్న సినిమా. ఇక అనేది డైరెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ హీరోయిన్ కూడా సూపర్ అసలు. ఆమె డెబ్యూ మూవీ అనుకుంటా నాకు తెలిసి. సూపర్ అన్న ఒకసారి రెండవ ఎక్కువ రెడీ అనుదీప్ రైటింగ్ బాగుంది, వన్ లైన్ బాగా వర్కౌట్ అయ్యి చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అనుదీప్ నుంచి ఎమోషనల్ సీక్వెన్సెస్ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, బట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ చాలా బాగా రాసింది. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. అంటే బేసిక్గా మనకి పేరెంట్స్ మీద లవ్ ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయము. ఎక్స్ప్రెస్ చేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అది ఒక పర్టికులర్ టైంలో ఏదో ఒక టైంలో అది ప్రూవ్ అవుతుంది కదా. అలా ఆన్లైన్